నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ కాకినాడ లక్ష్య సాధనకు పచ్చదనం, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. పిలుపునిచ్చిన జిల్లా ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న వైసీపీ నేత మోహన్ రెడ్డి. రైతుల పట్ల సీఎం చంద్రబాబు ఎక్కనైనా వైఖరి మార్చుకోవాలని హితవు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ భేటీ. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలని సూచన. ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రత పాటించడం ద్వారా గ్రీన్ కాకినాడ లక్ష్యాన్ని సాధించవచ్చని కాకినాడ జిల్లా ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. జగన్నాథపురం 17వ డివిజన్ గాంధీ సెంటనరీ కూడలి వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జిల్లా ప్రత్యేకాధికారి వీరపాండ్యన్, కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రీన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఈ వారం గ్రీన్ ఏపీ అటవీకరణ ద్వారా పచ్చదనాన్ని ప్రోత్సహించండి నినాదంతో స్వచ్ఛాంధ్ర నిర్వహించామన్నారు. కాకినాడ లాంటి కోస్టల్ సిటీకి ఇది చాలా అవసరం. ఇప్పుడే చూస్తున్నాం ఎంత ఎండ ఎక్కువ ఉందని. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ మెయిన్ రోడ్ లో చూస్తుంటే చెప్తున్నాను, రెండు వైపు చెట్లు పెడితే ఎంత అందంగా ఉంటుంది. ఇంకా ఒక 5 సంవత్సరాలు చూస్తే దీనికంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పుడే చెప్తూ వస్తున్నాను. సో ఈ రోడ్ లో మనం ఈ మొక్కలు నడుతున్నాము. ఇది ఒక 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఎలా ఆ బిల్డింగ్ చూసినప్పుడు ఆ లోపల ఎలా బాగుంటుందో చెట్లు ఉండడం వల్ల. ఇక్కడ చూడండి, మనం అంత ఎక్కువ చెట్లు పెట్టలేదు. సో దాని వల్ల చాలా ఎండగా కనిపిస్తుంది. సో ఈ రకంగా మనం ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో పెద్ద చెట్లు అనే కాదు, చిన్న మొక్క అయినా మనం నాటితే, ఇలాంటి చిన్న మొక్కలైనా నాటితే ఖచ్చితంగా దాని వల్ల పర్యావరణం బాగుంటుంది, మనకు అది చాలా బెనిఫిట్ ఇస్తుంది. దాని వల్ల వచ్చే ఫలాలు మొత్తం కూడా పైన మనకే వస్తుంది. సో నగరవాసులైన మనకే వస్తుంది. సో దానివల్ల ప్రతి ఒక్క ఇంట్లో, మళ్ళీ వాళ్ళు పని చేస్తున్న ప్లేస్ లో, వాళ్ళు చదువుతున్న ప్లేస్ లో, వ్యాపారులు వాళ్ళు ఏదైతే షాప్స్ పెట్టుకుంటున్నారో ఆ వీధిలో, ఆ రోడ్ లో ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ మొత్తం కూడా మొక్కలు నాటించి దాన్ని పెంచాలి. మొక్కలు నాటించడం చేయగలి ఖచ్చితంగా పెంచడం కూడా మనం ప్రత్యేకంగా మనము ఫోకస్ చేస్తూ ఈ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంలో మనం అంతా కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా. మన టీం అందరికీ తెలిసిందే, మొక్కలు పెంచడం అనేవి కాకినాడలో మీ అందరికీ తెలిసిందే. మిగతా ఊర్లతో పోలిస్తే కొంచెం పచ్చగా, కొంచెం రకరకాల చెట్లు వేసుకున్న అలవాటు కూడా ఉంది. అండ్ నేను మిగతా జిల్లాలో చూడడంతో పోలిస్తే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పెరట్ చెట్లు పెంచుకోవడం, ఇవంతా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి మనం అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. మరి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో డిజైన్ చేసి ప్రతి 3వ శనివారం అంటే ఒక అవగాహన దినోత్సవంగా అంటే మనం పెట్టుకొని ఎవ్రీ 3rd సాటర్డేని మనం అందరూ కూడా దీని గురించి ఒక్కరోజు కొంత సమయం కేటాయించి దీని యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా పాతారంటే అశోకుడు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొక్కలు పాటించారు. ఈ రాష్ట్రంలో కూడా సందర్భంగా చేస్తున్నాం. పచ్చదనం, పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారా ఆయన పేరు పెట్టాడు, పచ్చదనం, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్. ఎవరు పెట్టలేదు, అందులో ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు పెట్టలేదు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టి ఆఫీసులు, ఇక్కడ ఉన్నారు ఆఫీసులు చాలా మంది తెలుసు, ఇదే ఆఫీసుల్ని మీ ఆఫీస్కి వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులు తనిఖీ పెట్టారు. అప్పుడు మేము కూడా వెళ్ళాం ఆఫీసులకి, మున్సిపాలిటీకి వెళ్ళాం. మున్సిపాలిటీకి వెళ్తే బూజులు గడిచి ఉండే అన్ని. అది చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టి ఆఫీసర్లు అందరినీ మీ ఆఫీసుల ముందు మీరు క్లీన్ చేయండి అని చెప్పి క్లీన్ చేపిస్తే, క్లీన్ చేస్తూ బీరువాలు చేస్తే పుస్తకాలు చెదపడేసి ఉన్నాయి. అవునా కదండి? చెదలు ఉన్నాయి. ఏంటి చెదలు పడేసి ఉన్నాయి? ఆ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టకపోతే ఇవేళ చూడరు. ఇప్పుడంటే కంప్యూటర్స్ వచ్చినాయి, కంప్యూటర్ లో లోడ్ చేస్తున్నారు అన్ని. కంప్యూటర్ బటన్ నొక్కగానే మీ సెల్ ఫోన్ ఎలా నొక్కగానే పేర్లు గీళ్ళు అన్ని వచ్చాయి.
ఉల్లి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం కనీసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వారి నుంచి పంట కొనుగోలు చేయకపోవడం దారుణమని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆక్షేపించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న ఆయన రైతుల పట్ల చంద్రబాబు ఎకనైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో నేపాల్ పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. వచ్చింది పంటను రైతులు కోసుకొని మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముకోవడానికి పెట్టారు. అమ్ముకోవడానికి పెడితే గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చాం. మార్కెట్ యార్డ్లో పోయి అక్కడ చిన్న ధర్నాలాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నామని చెప్పేసరికి 1200 గిట్టుబాటు ధర ఇస్తామని అప్పటికప్పుడు ప్రకటించారు మీరు. కానీ అది ఇస్తూ కూడా మొత్తం రైతుల దగ్గర కొనడం లేదు. ఈరోజు దాన్ని కూడా ఎగరగొట్టడానికి ఏం కుట్ర పండుతున్నారు మీరు? పంట కొనకుండా హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తామంటున్నారు. హెక్టార్కి 50,000 రూపాయలు అంటే 2.5 హెక్టార్లకు 50,000 అంటే మీరు ఎకరాకి ఇచ్చేది 20,000 రూపాయలు మాత్రమే. మీరు 20,000 రూపాయలు ఇచ్చి ఏదో ప్రభుత్వ ఆస్తి అంతా రైతులకు రాసిచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ దారుణమైనటువంటి మోసం ఏమంటే ఈరోజు ఒక ఎకరాకు కనీసం అంటే 100 క్వింటాళ్ళ పంట వస్తుంది రైతులకు. 100 క్వింటాళ్ళ ఉల్లిని ప్రభుత్వం కొనాలంటే 1,20,000 రూపాయలు అవుతుంది. కొద్దిగా తక్కువ వేసుకున్నా మినిమం 1,00,000 రూపాయలు ప్రభుత్వం పెట్టి కొనాలి. సరే వాళ్ళు అమ్ముకోగలుగుతారా లేదనేది సెకండరీ. ఎగరగొట్టడానికి మొత్తం ఒక హెక్టార్కు కొనాలంటే దాదాపుగా 3 లక్షల రూపాయలు పెట్టి ఉల్లి కొనాలి గవర్నమెంట్. 3 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా మేము మార్కెట్లో ప్రభుత్వం కొనదు అని అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇదేమి వేరే పేపర్లలో రాలేదు. తెలుగుదేశం పార్టీ తాళపత్ర గ్రంథం ఈనాడులోనే వచ్చింది. దాంట్లో క్లియర్గా రేపటి నుంచి మార్కెట్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేయదు, రైతులు మీరే దాన్ని ఎండబెట్టుకొని గ్రేడింగ్ చేసి అమ్ముకోండి. అరే మార్కెట్ యార్డ్లో అమ్ముకోనికి ఎవడు రాక కిలో 2 రూపాయలకు రూపాయికి అమ్ముకోలేక రైతులు పారబోస్తుంటే మేము ఎకరాకి 20,000 ఇస్తున్నా మీరు అమ్ముకోండి అంటే అమ్ముకోలేకనే కదా మేము మినిమం ప్రైస్ డిమాండ్ చేసింది. ఈరోజు మీరు ఏం డ్రామాలు ఆడుతున్నారు? దాదాపుగా 20,000 ఇస్తామంటున్నారు. కానీ రైతుకు హెక్టార్కు 3 లక్షల రూపాయలు మీ రేటు ప్రకారం కొంటే కూడా 1,200 కూడా గిట్టదు అని చెప్పాను. 1,200 గిట్టదు. కనీసం 2,500 ఇవ్వమంటే 1,200 ఇచ్చినారు. ఆ 1,200 కూడా ఎగరగొట్టడానికి ఈరోజు హెక్టార్కి 50,000 రూపాయలని డ్రామా మొదలు పెట్టినారు. ఇది కాదని చెప్పమనండి. రైతులను మోసం చేయడం కాదా? మీరేం చెప్తున్నారు? అచ్చెన్నాయుడు గారే స్టేట్మెంట్ ఇచ్చినారు. 2,67,000 టన్నుల ఉల్లి ఉంది అని. దాంట్లో 13,000 కొన్నా ఉన్నారు. సరే 2,50,000 టన్నుల ఉల్లి అనుకోండి. అదంతా కొన్నికి ఎంత అవుతుంది గవర్నమెంట్కు? 300 కోట్లు కాదా? 300 కోట్లు అయ్యేటువంటి ఉల్లిని మీ లెక్కల ప్రకారమే, మేమేం కాదు, మీ తాళపత్ర గ్రంథంలో వచ్చిన ప్రకారమే 300 కోట్లు అయ్యేటువంటి ఉల్లిని మీరు కొనకుండా ఒక 100 కోట్లు ఇస్తున్నామన్నారు. దానికి విధి విధానాలు ఇంతవరకు ఇవ్వాల. ఈరోజు నుంచి మార్కెట్లో కొన్నామని చెప్పారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ओम वैकुंठपते नमः वेयाय नमः सुधात्मने नमः ओम यादवेन्द्राय नमः नित्यमनंतपते नमः ओम चतुर्वेदात्मनाय नमः विष्णवे नमः विक्रमाय नमः सिद्धवाराय नमः जनामानसोपताय नमः ओम शंखपज्ज्वालसर्पञ्जय नमः विज्ञानगण्डकाय नमः नीलमेघस्यामतमे नमः ओम भगवभद्राय नमः ओम अस्सारुडाय नमः खड्गधारणाय नमः पराक्षरतमस्तकाय नमः गणसारालसर्पञ्जय नमः तस्तोदीतलकाय नमः सच्चिदानंद स्वरूपाय नमः ओम जगन्मंगलकाय नमः इतिरूपाय नमः। కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 22వ తేదీ ఉదయం అమ్మవారిని వెండి పల్లకీలో ఊరేగింపుగా 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలు అభిషేక జలంతో అమ్మవారి ఆలయానికి వచ్చి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహిస్తారు. 25న 102 మంది కన్యలతో కలశ పూజ, 29న చిన్నారులతో సరస్వతి పూజ, అక్టోబర్ 1న డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్తో ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతుంది. విజయవాడలో కనకదుర్గమ్మను దసరా ఉత్సవాల్లో ఏ రూపాల్లో అలంకరిస్తారో శ్రీ వాసవి మాతను కూడా అమలాపురంలో ఆయా రూపాల్లో అలంకరిస్తారు. ఈ నెల 26న 3 కోట్ల పైబడి కొత్త కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా వాసవి మాత భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సమావేశం అనంతరం నవరాత్రి ఉత్సవాల బ్రోచర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అమ్మవారిని అభిషేక జలాన్ని వెండి పలకీలో తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగిస్తూ 108 మంది కలశాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవమూర్తికి అభిషేకం ఇచ్చి మరి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రతిరోజు కుంకుమ పూజలు, లలితా పారాయణం ఇవన్నీ ప్రారంభమవుతూ అనేక అలంకారాలు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులు దర్శనమిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిలో అలంకారంలో ముఖ్యమైనది 26వ తారీఖున మహాలక్ష్మీదేవి అలంకారంగా భక్తులు సమకూర్చిన నగదుతో కొత్త కరెన్సీతో చేస్తున్నారు. అలంకరణ చేసి మరునాడు ఎవరైతే నగదుని ఇచ్చారో ఆ నగదుని మరి వారికి కొత్త కరెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా గృహప్రవేశాల్లోని పెళ్లికి ఇల్లు కట్టుకోవడానికి వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా వారికి అనాథగా వస్తుంది. మేము ఇస్తామని చెప్పి కూడా మాకు ఫోన్లు చేసి ఇస్తూ ఉంటారు. వారందరికీ కూడా మా మీడియా మిత్రులు ఆధ్వర్యంలో వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంత వస్తుందో తెలియదు కాబట్టి 3 కోట్లు పైబడి అమ్మవారిని అలంకరిద్దామనేసి దృఢ సంకల్పంతో ఉన్నాము. సరస్వతి పూజకు వచ్చేసరికి ఎవరైతే విద్యార్థులచే ఆ రోజు సరస్వతి పూజలో కూర్చుని పిల్లలందరికీ కూడా చాలా బాగా చదువు వస్తుందనే సంకల్పంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది కూడా ఇక్కడ సరస్వతి పూజ జరుగుతూ ఉంటుంది. అందులో కూడా పెన్నులు అది కూడా పంచిపెట్టడం జరుగుతుంది. మరి వాటితో రాస్తే ఆ పెన్నుతో రాస్తే చదువు బాగా వస్తుంది అనే ఒక సంకల్పం కూడా వాళ్ళకి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.